సార్ ఒకటైతే వాస్తవం, ఈ టైంలో ఏ ఉద్దేశంతో అల్లు అర్జున్ గారు అనే వ్యక్తి అక్కడికి వెళ్ళాడు అనేది ఇది అంత ఈజీగా వదా క్వశ్చన్ కూడా కాదు. ఏ యుగో అడ్డొచ్చిందో, మరి ఏ సినిమా మీద ఇండివిజువాలిటీ కావాలనుకున్నారో నాకు అనవసరం. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా నేను చెప్తున్నా, అల్లు అర్జున్ గారు చేసింది 100% తప్పు. వైఎస్ఆర్సీపీలో ఉండి అలాంటి వ్యక్తి కోసం నా ఫ్రెండ్ అని వెళ్ళడం కూడా తప్పు. లేదంటే శిల్పారెడ్డి నిజంగా మంచోడైతే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తిట్టాడు? ఈ రెండింటికి అల్లు అర్జున్ గారు సమాధానం చెప్పి తీరాల్సిందే. దీన్ని అంత ఈజీగా ఎవరు వదిలిపెట్టారు. అల్లు అర్జున్ గారు చిరంజీవి గారి మద్దతు లేకున్నాను, చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ లేకున్నాను, చిరంజీవి గారి సపోర్ట్ లేకుండా ఎదిగిన మాటలు చెప్పాకండి. ఈ రోజు ఏదో రెక్కలు వచ్చిన మాత్రం మాట్లాడబాకండి. ఈ రోజు అల్లు అర్జున్ గారు మీకు ఫ్యాన్స్ ఉన్నారంటే అది చిరంజీవి గారి వల్ల. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, మెగా అభిమానులు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, రాజకీయాలు మీకు సంబంధం లేకపోతే ఇంట్లో కూర్చోండి. వాళ్ళ మనిషికి మీరు సపోర్ట్ చేశారంటే మీ వ్యక్తిత్వాన్ని, మీ వ్యక్తిగతాన్ని ఏమనాలి? మేము 100% చేసింది తప్పు. ఏ అభిమాని ఏం పెట్టుకున్నా నేను భయపడే ప్రసక్తి కూడా లేదు. నేను ఒకటే చెప్పగలను, దయచేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు క్షమాపణ చెప్పాల్సిన